కర్ణాటకలో తుంగభద్ర డ్యాం వద్ద మరమ్మతులు శరవేగంగా కొనసాగుతున్నాయి. వరదలకు శనివారం రాత్రి జలాశయం 19వ గేటు కొట్టుకుపోగా 1,00,000 క్యూసెక్ల మేర నీరు వృధాగా పోతోంది. రంగంలోకి దిగిన అధికారులు నీటి ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు చర్యలు చేపట్టారు. గల్లంతైన గేటు స్థానంలో తాత్కాలిక గేటు ఏర్పాటు చేసేందుకు శ్రమిస్తున్నారు. కర్ణాటక రాష్ట్రంలోని హోస్పేట వద్ద తుంగభద్ర నదిపై జలాశయాన్ని నిర్మించారు. జలాశయం సామర్థ్యం 100 టీఎంసీలు. కొంతకాలంగా భారీగా వరద నీరు వస్తుండటంతో డ్యాం పూర్తి స్థాయిలో నిండిపోయింది. ఈ మధ్యనే గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. భారీ వరదల కారణంగా శనివారం రాత్రి 19వ నెంబర్ గేట్ చైన్ లింక్ తెగడంతో 19వ గేటు కొట్టుకుపోయి 1,00,000 క్యూసెక్లకు పైగా నీరు వృధాగా పోతోంది. వెంటనే అడ్డుకట్ట వేయకుంటే తుంగభద్ర నుంచి 60 టీఎంసీల నీరు వృధాగా పోయే అవకాశం ఉంది. డ్యాం మొత్తం ఖాళీ అయ్యే ప్రమాదం ఉందనే ఆందోళన నెలకొంది. తుంగభద్ర గేటు కొట్టుకుపోవడంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆరా తీశారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, పయ్యావుల కేశవ్తో మాట్లాడారు. లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. నీటిపారుదల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సాయి ప్రసాద్ను అడిగి వివరాలు తెలుసుకున్నారు. నిర్వహణలో లేని పాత గేటు కొట్టుకుపోయిందని, తక్షణం ప్రాజెక్టు వద్దకు డిజైన్ టీం పంపాలని నిర్ణయించినట్లు తెలిపారు. జలాశయంలో 6 మీటర్ల ఎత్తు వరకు నీరు ఉందని, స్టాప్ లాక్ అరేంజ్మెంట్ ద్వారా నీరు వృధా పోకుండా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రికి వివరించారు. ముఖ్యమంత్రి ఆదేశాలతో డ్యాం వద్ద అధికారులు చర్యలు చేపట్టారు. డ్యాం 19వ గేటు వద్ద తాత్కాలికంగా నీటి ప్రవాహాన్ని ఆపేందుకు చర్యలు తీసుకున్నారు. ఐరన్ షీట్ల ద్వారా నీటి వృధాను అరికట్టడంపై దృష్టి సారించారు. స్టాప్ లాక్ అరేంజ్మెంట్ ద్వారా నీరు వృధాను అడ్డుకునేందుకు చర్యలు చేపట్టారు. రోజుకు 9 టీఎంసీల చొప్పున 60 టీఎంసీలు ఖాళీ చేయనున్నారు. ప్రాజెక్టులో 60 టీఎంసీలు ఖాళీ చేసిన తర్వాతే కొత్త గేటు ఏర్పాటు చేసే అవకాశం ఉంది. నదీ పరివాహక ప్రాంతాలైన కర్నూలు, ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వాసుల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. రాయలసీమ రైతులను అప్రమత్తం చేశారు. తుంగభద్ర డ్యాంను రాయదుర్గం ఎమ్మెల్యే కాలువ శ్రీనివాసులు పరిశీలించారు. కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ పరిశీలించారు. గేటు ధ్వంసానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలపై అధికారులతో చర్చించారు. వీలైనంత త్వరగా గేటు పునరుద్ధరిస్తామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. 5 ఏళ్లలో తుంగభద్ర డ్యాం నిర్వహణను గత ప్రభుత్వం గాలి కొదిలేసింది. తుంగభద్ర డ్యాం నిర్వహణకు రాష్ట్ర వాటాగా 35% ప్రభుత్వమే భరించాల్సి ఉంటుంది. అయితే జగన్ సర్కార్ ₹1 విడుదల చేయలేదు. ఆ పాపాలే నేటికి వెంటాడుతున్నాయి. నిర్వహణ లోపంతోనే గేటు కొట్టుకుపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అన్ని ప్రాజెక్టుల నిర్వహణపై ప్రభుత్వం దృష్టి సారించాలని పలువురు కోరుతున్నారు.